అందరికీ నమస్తే అండి. ఈరోజు మల్టీ సర్వీస్ యాప్ని ఎందుకు డెవలప్ చేస్తున్నామో తెలియజేయబోతున్నాను. మేమైతే అనుకున్నాం స్పీడీ సర్వ్ అని, కానీ ఏ అప్లికేషన్ చేయాలో ఎలా చేయాలో ఆలోచించలేదు. సో అలా అనుకున్నప్పుడు మనకు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఫుడ్ యాప్స్ కానీ, స్పిరిచువల్ యాప్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఈ-కామర్స్ అప్లికేషన్స్ కానీ, రైడర్స్ అప్లికేషన్స్ కానీ, ఇలా మనకి మార్కెట్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి. సో వీటిలో ఏం చేద్దామన్న వాళ్ళతో సస్టైన్ అయ్యి మేము ముందుకెళ్ళటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మల్టీ సర్వీస్ యాప్ అయితే ముందుగా ఒక సర్వీస్ని స్టార్ట్ చేసుకొని దాని గ్రోత్ని బట్టి నెక్స్ట్ సర్వీస్ని స్టార్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే మల్టీ సర్వీస్ యాప్ని చూస్ చేసుకున్నాము. యూజర్స్ 2 సర్వీసులను పొందాలంటే 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒకే యాప్లో 2 సర్వీసెస్ను అందిస్తున్నాం కాబట్టి యూజర్స్ 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి వాళ్ళ సర్వీస్ని పొందాల్సిన అవసరం లేదు. అండ్ మెమరీ సేవ్ అవుతుంది, అండ్ టైం సేవ్ అవుతుంది, అండ్ ఈజీగా ఒకే అప్లికేషన్ నుంచి 2 సర్వీస్ని పొందవచ్చు. సో ఇవన్నీ ఆలోచించి మల్టీ సర్వీస్ యాప్ అయితేనే బాగుంటుందని మల్టీ సర్వీస్ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది.